ఓం శ్రీ గురుభ్యో నమ. పాణిని, కాత్యాయని, వరరుచి మహానుభావులకు అనేక ప్రణామములు. సంస్కృత సంధి కార్యములు సమగ్ర వివరణాత్మక అవగాహన. సంధి ప్రకరణం 3 పాఠాలయ్యాయి. మొదటి పాఠము ఉపోద్ఘాతము, ఇంట్రడక్షను. రెండవది యణాదేశ సంధి. మూడవది సవర్ణ దీర్ఘ సంధి. ఈనాడు గుణసంధి 4వ పాఠం. అలా కామన్గా వచ్చేటటువంటి సంధులు 3 కూడా గుణసంధి, యణాదేశము యాజ్ వెల్ యాజ్ సవర్ణ దీర్ఘం. గుణసంధిని అర్థం చేసుకోవడానికి పాణిని మహర్షి గారు రెండు సూత్రాలను ఇచ్చారు. దీనికి ముందుగా కొన్ని సూత్రాలను నేర్చుకున్నాం. ఆ సూత్రాలను ఒక్కొక్కటి చెప్పండి. మొదటి సూత్రము సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పండి అమూల్య. ఎస్ సార్. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం అకః సవర్ణే దీర్ఘః. అంటే అక్ అంటే అక్ ప్రత్యాహారంలోని అక్షరాలు ఆ ఈ ఊ అరు అళు హ్రస్వమైన అది దీర్ఘమైన, సవర్ణే అంటే సమానమైన ఉచ్చారణ స్థానం కలిగి ఉన్న వర్ణాలు అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ అట్లాగా పరమైనప్పుడు దీర్ఘ పూర్వపర అక్షరాల స్థానాల్లో వాటికి సంబంధించిన దీర్ఘ అక్షరం ఆ ఈ ఊ అరు ఏకాదేశంగా వచ్చును. అంటే ఒకే స్థానంలో పుట్టే అచ్చులు పక్కనే వస్తే ఆ రెండింటినీ కలిపి ఒకే దీర్ఘ అక్షరంగా పలకడమే సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏకాదేశం జరుగుతుంది. చాలా బాగుంది. కంఠ్యములకు సూత్రం చెప్పండి జ్యోతి పద్మజ గారు. కంఠ్యములు అంటే ఈ అకారమునకు చెందినటువంటివి. అకుహ విసర్జనీయాన కంఠవ్యములు అనేటటువంటిది సూత్రము. అంటే ఆ ఆ అలాగే హా వర్గ హల్లులు అంటే కాక గని, అట్లాగే హా తర్వాత విసర్గ, ఇవన్నీ కూడా కంఠము నుండి వస్తాయి గనక వాటికి కంఠవ్యములు లేదా కంఠ్యములు అని చెప్పి పేరు. తెలుగులో కంఠవ్యములు అని రాస్తాం, సంస్కృతంలో కంఠ్యములు అని అంటున్నాం. రెండు కరెక్టే, తప్పేంటి. తర్వాత రెండవది చెప్పండి. తాళవ్యములు ఇంకొకరు విశ్వనాథం గారు, కళ్యాణ్ సుమన్ గారు. సార్ హరి ఓం సార్. చెప్పండి. ఇవి తాళవ్యములు అంటే ఇవి సవర్ణ. సూత్రం చెప్పండి అమ్మా మొదట. హలో సూత్రమా? హలో చెప్తాను సార్. అంటే ఈ తాళవ్యములకు సూత్రంలో సార్. అవునమ్మా, ఆవిడ చెప్పారు కదా, కంఠ్యాలకు సూత్రం చెప్పారు కదా. మీరు తాళవ్యాలకు చెప్పండి. మీకు రాకపోతే ఇంకొకరు చెప్తారు. అదే రాను చెప్పండి సార్. మీరు చెప్పండి, ఇంకొకరు చెప్పండి. చెప్పనా సార్? చెప్పండి. ఇచు యసానాం తాలు సార్. ఇచు యసానాం తాలు అంటే ఏమిటి? అంటే ఈలైన అచ్చులు చావర్గం అంటే చ జ తర్వాత యాస అనేవి ఊష్మమును అంతస్తు అంటారు సార్. కరెక్ట్. ఆ అక్షరాలన్నింటినీ కూడా తాళవ్యములు అంటారు. సార్ నేను ఇప్పుడు చెప్తాను సార్. ఓష్టములు చెప్తాను. మూడోది చెప్పండి మీరు. నేను మూడోది చెప్తాను. ఉకారము అంటే ఊ ఇవి ఓష్టములు, మనం పెదవులతో పలుకుతాము. సూత్రం ఏంటంటే సూత్రం చెప్పండి తల్లి. సూత్రమే చెప్తున్నాను సార్. ఉప్పు పద్మానీయానాం చెప్పండి. అంటే ఏంటంటే ఊ అనేది రెండు హ్రస్వము దీర్ఘ ఉకారాలు. తర్వాత పు అనేది పవర్గ హల్లులు, ప బ మా పవర్గ పంచమాక్షరాలు. ఉపద్మానీయ అంటే సంస్కృతంలో ఫాలకు ముందు వచ్చే ఒక ప్రత్యేక విసర్గ లాంటి ఉచ్చారణ. అంటే ఇది ఏంటంటే ఊ లేదా పాలను పలికేటప్పుడు ఈ పెదవులు రెండు ఒకదానికొకటి తాకుతాయి లేదా గుండ్రంగా మారుతాయి. దీని ప్రకారము అంటే ఇవి పెదవుల సహాయం లేకుండా పలకలేము, అసాధ్యం. అందుకే ఓష్యములు అంటారు. ఓష్యము అంటే పెదవి కాటు ఓష్యాలతో పలికేవి. సార్ దీనికి ఉదాహరణ అక్కర్లేదా సార్? అక్కర్లే. తర్వాత
తర్వాత చెప్పండి ఇంకొకటి ఉండిపోయింది. మూర్ధన్యములు అంటే హార్డ్ ప్యాలెట్. సూత్రం రుటు రషాణం మూర్ధ అంటే అచ్చులు అరు అరు హ్రస్వ దీర్ఘ అరుకారాలు టాటా డఢ అణ రకారము షకారము వీటితో కలిపి ది రూఫ్ ఆఫ్ ద ప్యాలెట్, దట్ ఈస్ హార్డ్ ప్యాలెట్ ని టచ్ అవుతుంది కాబట్టి మూర్ధన్యములు అంటాం. థ్యాంక్ యూ సార్. 5 సూత్రాలు రివైజ్ చేశాము. ఈనాడు ఈ సంధికి 2 సూత్రాలు ఉంటాయి. మొదటి ఏంటంటే అదేంగ్ గుణ మొదటి సూత్రం. అదేంగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అత్ ప్లస్ ఏంగ్ కలిపితే అదేంగ్ అవుతుంది. అదేంగ్ గుణ అనేది పాణిని గారు తన అష్టాధ్యాయిలో 1-1-2 ఫస్ట్ చాప్టర్లో ఇచ్చిన వెరీ ఇంపార్టెంట్ మొదటి సూత్రం, అత్యంత ముఖ్యమైన సంజ్ఞా సూత్రము అంటారు. సంజ్ఞా సూత్రము అంటే టెక్నికల్ డెఫినేషన్. అదేం గుణ అంటే గుణములు అనగా ఏవి అని చెప్పేటటువంటి సూత్రము. వేటిని గుణములు అంటారు? సంస్కృత వ్యాకరణంలో గుణం అంటే ఏంటో ఈ సూత్రం నిర్వచిస్తుంది. దీన్ని విడదీసి తెలుగు భాషలో అర్థం చేసుకుందాం. అదేం గుణ, 2 పదాలు ఉన్నాయి. అత్ ఏం 2 ఉన్నాయి. 2 కలిపితే అదేంగ్ అయింది. గుణ అని ఇంకొక పదం ఉంది. అదేం గుణ. అదేంగ్ అనేది అది సంధి చేసిన పదము. అత్ ఏంగ్ అదేంగ్ గుణ అలా ఉంచండి. ఈ 2 పదాలు ఉన్నాయి. వీటి తాలూకా వివరణ ఏమిటి? అత్ అంటే పాణిని గారి నియమం ప్రకారము ఒక అచ్చు పక్కన ఇత్ చేరిస్తే తపరకరణము అంటే తా అనే అక్షరం చేర్చబడింది. ఆ పక్కన ఇత్ చేరిస్తే అత్ అంటే హ్రస్వకారం, ఇత్ అంటే హ్రస్వైకారం, ఉత్ అంటే హ్రస్వ ఉకారం. అంటే ఏదైనా ఒక అచ్చు పక్కన తకారం పొల్లు పెడితే, ఇత్తని పెడితే హ్రస్వాక్షరం అని తెలుసుకోవాలి. దీర్ఘాక్షరం ఆ రాదు. అర్థమైనదా? అత్ అని ఉంది. అత్ అంటే హ్రస్వ అకారము అని అర్థం. అదే ఊత్ అని ఉందనుకోండి ఇంకో సూత్రంలో, అటు హ్రస్వ ఉకారము అని అర్థం వస్తుంది. ఆ పక్కన ఇత్ రాశాం కాబట్టి, తపరకరణం చేసాం కాబట్టి అత్ అంటే హ్రస్వ అకారము అని అర్థము. దీర్ఘ ఆ కాదు. ఇక్కడికి ఇలా పెట్టండి. ఏంగ్ అనేది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఒక అక్షరం నుంచి ఒక స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్ రావడాన్ని ప్రత్యాహారము అంటారు. మహేశ్వర సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇకో ఎణచిలో ఈక్కులు అంటే అదో ప్రత్యాహారం. వరాసగా ఈ దగ్గర నుంచి ఏంటంటే వస్తున్నాయో చెప్తున్నాం. అలాగే అకహ అంటే ఏమిటంటో చెప్పాం. అలాంటి దాన్ని ప్రత్యాహారం అంటాం. అత్ అనేది సంజ్ఞా సూత్రం. అదే డైరెక్ట్గా ఏంటంటే హ్రస్వాకారం మాత్రాన్నే సూచిస్తుంది. ఏంగ్ అనేది ప్రత్యాహార సూత్రం. మహేశ్వర సూత్రాల నుంచి ఏర్పడిన ఒక గ్రూపు. ఏంగ్ అనే గ్రూపులో ఏ మరియు ఓ అనే 2 అక్షరాలు ఉంటాయి. ఏ ఓ కలిపితే ఏంగ్. ఏంగులు అంటే ఏ అండ్ ఓ. అత్ అనగా హ్రస్వాకారము, ఏంగ్ అనగా ఏ ఓలు. ఎన్ని వచ్చాయి? అదేంగ్ అంటే హ్రస్వాకారం వచ్చింది, ఏకారం వచ్చింది, ఓకారం వచ్చింది. ఈ 3టికి ఒక పేరు పెట్టారు ఆయన. ఇప్పుడు మీకేమో అమూల్య అని పేరు పెట్టారు మీ అమ్మ నాన్న, అలాగే నాకేమో ఎవరో శర్మ అని పేరు పెట్టారు మా పేరెంట్స్. ఈ విధంగా ఈ పేరు పెట్టుకున్నారు ఆయన. గుణములు అని పేరు పెట్టారు. పాణిని గారి పేరు. గుణాక్షరములు అనగా నేమి హ్రస్వాకారము, ఏకారము, ఓకారము అన్ని రాయకర్ లేకుండా అదేం గుణ అని ఒక చిన్న మాటలో సంక్షిప్తంగా ఇదే భావాన్ని పొందుపరిచి ఉంటారు. పాణిని సూత్రాలన్నీ అలా సంక్షిప్తంగానే ఉంటాయి. తాత్పర్యం ఏమిటి? వ్యాకరణ శాస్త్రంలో ఆ ఏ ఓ అనే అక్షరములకు గుణములని పేరు తెలుగులో నేర్పిస్తాము. ఆ ఏ ఓలు గుణములందురు అంటే నేర్పిస్తాం. అంటే సూత్రం అదే. అక్కడ అదేం గుణ అనేదాన్ని తెలుగులో రాస్తే ఆ అంటే హ్రస్వాకారము, ఏ ఓ అనే 3 అక్షరములకు కలిపి గుణములు. గుణములు అనగానేమి? ఆ ఏ ఓ ఆద్ గుణ అనేటటువంటి 2వ సూత్రం. మొదటి సూత్రం ఏమిటి? అదేం గుణ ఫస్ట్ సూత్రం. 2వ సూత్రము ఆద్గుణ. ఆద్గుణ అంటే పాణిని మహర్షి అష్టాధ్యాయులు 6-1-87 నంబర్లు వదిలేయండి. విధి సూత్రము అంటారు దీన్ని. విధి సూత్రం అంటే ఏమిటి? సంధి తప్పకుండా జరగాలి అని ఆజ్ఞాపించే నియమము.
ఇంతకు ముందు మనం చూసినటువంటి అదేం గుణ అనేది కేవలం సంజ్ఞా సూత్రము, అంటే పేరు మాత్రమే. సంజ్ఞ అంటే పేరు, సంజ్ఞ అంటే పేరు, అంటే అదేం గుణ అంటే పేరు. ఏమిటా పేరు? గుణము అనగానే అ ఏ ఓ అనే అక్షరాలు ఆ పేరు తెచ్చుకున్నాయి. ఎక్కడ ఉపయోగించాలో ఆద్గుణ అనే సూత్రం చెప్తుంది. ఈ వ్యాకరణ శాస్త్రంలో హ్రస్వకారము, ఏకారము, ఓకారము అనే అక్షరములకు గుణములని పేరు. ఆద్గుణ అంటే మళ్ళీ పదాలను విడదేవి, ఆత్ గుణ, ఆద్గుణ అన్నారు. అయితే దీనికి ముందున్న పాణిని సూత్రాల నుంచి తెచ్చుకోవాలి ఇంకో సూత్రం. ఇక్కడ పూర్తి సూత్రం లేదు. ఏమవుతాయంటే ఏదైనా ఒక సూత్రం చెప్తే అది ఫలానా సూత్రములకు వ్యాపించి ఉంటుంది అనేది ఉంటుంది, వరాసగా వస్తుంది. అచి అంటే అచ్చు పరమైనప్పుడు అని అర్థం. దేనికి అచ్చు పరము కావాలి? ఆద్గుణకు అచ్చు పరాలి, అంటే ఏ ఓలకు అచ్చు పరమైనప్పుడు. ఏ అచ్చు? ఏకః పూర్వపరయో, ఒక్కటే వస్తుంది. పూర్వాక్షరము పరాక్షరము. పూర్వపరాక్షరాల స్థానంలో ఒకే అక్షరం, ఏకః పూర్వపరయో అనేటటువంటి సూత్రం ప్రకారంగా పూర్వపర అక్షరాల స్థానంలో ఒక అక్షరం ఇలా రావడాన్ని ఏకాదేశం అంటారని మనకు తెలుసు. అనే పదాలు సూత్రంలో అనువర్తిస్తాయి, అంటే అన్వయించుకోవాలి. అక్షరాల వివరణ ఏమిటి? ఆత్ అని ఉంది. ఇందాక అదేం గుణాలో ఆ అని హ్రస్వకరం ఉంది. ఇక్కడ ఆత్ అన్నారు కాబట్టి ఆకు పక్కన ఆ పక్కన ఇత్తు చేర్చారు, తపరకరణం చేశారు. కానీ వ్యాకరణ నియమం ప్రకారంగా హ్రస్వ దీర్ఘ రెండు వస్తాయి. ఇందాక అత్ అన్నారు, ఇక్కడ ఆత్ అన్నారు. ఆత్ అంటే యాక్చువల్గా దీర్ఘమే రావాలి, కానీ హ్రస్వాన్ని కూడా తెచ్చుకోవాలి దీంట్లో. అంటే ఆ అనే రెండు తీసుకోవాలి. పూర్వపదం చివర అకారం కానీ ఆకారం కానీ ఉండాలి. అచి అంటే పరపదంలో ఈ ఊరు అలు అనేటటువంటి అచ్చులు పరంగా. పూర్వపదం ఎండింగ్లో ఏముండాలి? ఆ అనేటటువంటి ఉండాలి. పరమ ఏమిటంటే అచ్చులు ఏమిటి? ఈ ఊరు అలు. సవర్ణ అచ్చులు కాకూడదు. ఎలాగ సవర్ణం కాదు? ఆలకు ఈ ఊరు లేవి సవర్ణం కాదు. సవర్ణ అచ్చులు వస్తే అకహ సవర్ణ దీర్ఘే సవర్ణ సంధి వస్తుంది. గుణం అంటే ఏకాదేశము. పూర్వపర అక్షరాల స్థానంలో ఏ ఓ ఏకాదేశంగా వస్తుంది. ఏ వాటి స్థానంలో ఏకాదేశంగా గుణం వస్తుంది. ఏమిటి? అకారమునకు ఇకారము. తర్వాత చూద్దాం. ఆ ప్లస్ ఆకి ఈ కలిస్తే ఏ వస్తుంది. చెప్పాం కదా ఏ ఓలు వస్తాయని. ఆ ప్లస్ ఆకు ఊలు కలిస్తే ఓ వస్తుంది. అరు కలిస్తే అర్. ఉదాహరణ మహర్షి. అల్ అనేటటువంటి అక్షరము, అలు అనే అక్షరము జనరల్గా రాదు, అల్ అనేటటువంటిది వస్తుంది అని చిన్న మాట నేర్చుకోండి. మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజన్గా ఉండకుండా ఉండాలి. నేను చెప్పిన తర్వాత మేము మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎన్ని సూత్రాలు ఉన్నాయి గుణసంచిలో? 2 సూత్రాలు ఉన్నాయి. అదేం గుణ అంటే గుణ అక్షరముల పేరు. సంజ్ఞా సూత్రము. సంజ్ఞ అనగా పేరు, అతి ముఖ్యమైన సంజ్ఞా సూత్రము. అదేం గుణ. ఏమిటి గుణాక్షరాలు? గుణాక్షరాలు దీన్ని విడదీస్తే అత్ అత్ ఏంగ్ అదేంగ్. అత్ అంటే అతాక్తకారం పక్కన రాస్తే ఆ అని హ్రస్వాక్షరం. ఏ అండ్ ఓ, ఏ ఓ అనే వాటిని గుణాక్షరములు అని అంటారు. పాణిని గారు పేరు పెట్టారు. సరే, ఏ ఓలు గుణములందు. సింపుల్గా చెప్పాలంటే ఏ ఓ అనే అక్షరములకు గుణములని పేరు. ఆద్ గుణ అనేది 2వ సూత్రం. ఇక్కడ 2 సూత్రాలు కలిపితే గుణసంధి వస్తుంది. 2వ సూత్రం ఏమిటి? అదేం గుణ అనే సంజ్ఞా సూత్రం చెప్పి ఆ పేరు తెచ్చుకున్న అక్షరాలను ఎక్కడ ఉపయోగించాలో ఆద్గుణ చెప్తుంది. వ్యాకరణ శాస్త్రంలో హ్రస్వాకారము, ఏ ఓకారము అనే అక్షరాలకు గుణమని పేరు. ఇది ఆద్గుణ అని వచ్చేసింది. అదేం గుణ అనడం వలన, సరే అదేం గుణ అనడం వల్ల తెలిసిపోయింది. ఆద్గుణలో ఆత్ గుణ. అయితే దీనికి ముందున్న పాణిని సూత్రాల నుంచి అచ్చు పరమవుతుంది అనేది ఇక్కడ తెచ్చుకోవాలి. అది సూత్రంలో లేదు, తీసుకుని వచ్చాం. ఏమంటున్నాయి ఇక్కడ? ఆత్, ఆ పక్కన తకారం చేస్తే తపరకరణం. వ్యాకరణ నియమం ప్రకారంగా హ్రస్వ లేక దీర్ఘ రెండు కూడా తీసుకోవాలి. ఆత్ అన్నప్పుడు ఆ రెండింటిని తీసుకోవాలి. పూర్వపదం కానీ
పూర్వపదం చివర ఆ గాని ఉంటే అచి అంటే పరపదంలో ఈ ఊరులు అచ్చులు పరంగా ఉంటే ఆకి కానీ ఈ ఊరులు ఉంటే అప్పుడు వరుసగా ఏమి వస్తాయి. ఆకి ఈ ఉంటే ఏ వస్తుంది, ఊ ఉంటేనేమో ఓ వస్తుంది, అరు ఉంటేనేమో అర్ వస్తుంది, అలు ఉంటే అల్ వస్తుంది చెప్తాను. ఆద్గుణ మరి ఎందుకు ఇందాక అల్లు అనేవి ఆ సూత్రంలో లేవుగా. అనే శబ్దం లేదు, ఇల్ అనే శబ్దం అక్కడ లేదు. ఎలా వచ్చింది? దానికి మరొక సబ్ సూత్రం వాడుకోవాలి. ఆద్గుణ మరియు ఉరండ్రపరహ అనే సూత్రం పెట్టినప్పుడు ఆకేమో అలు కలిస్తే అల్లని, అరు కలిస్తే అర్ అనేటటువంటి రకారం కూడా ఆ పక్కన ఏర్పడుతుంది. మొత్తం అక్కడ వరకు చూద్దాం. చూసిన తర్వాత మరొకసారి చెప్తాం. ఎవరైనా చెప్పండి. మీకు డౌట్ ఉంటే నేను మళ్ళీ మధ్యలో బోధిస్తాను. గుణసంధి సూత్రం ఏమి చెప్పమంటారు సార్? చెప్పండి. గుణసంధి సూత్రము చెప్పండి. ముఖ్యంగా మొదటగా మీరు దీనికి గుణసంధి చాలా ఇంపార్టెంట్ సంధి అని చెప్తూ 2 సూత్రాల ముందు చెప్పారు. ఒకటి సంజ్ఞా సూత్రం, ఒకటి దాని ప్రకారం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అదేన్ గుణ సూత్రం ఒకటి, సంజ్ఞా సూత్రం చెప్పారు. అదేన్ గుణ, దీన్ని మనం విడదీస్తే అత్ ప్లస్ ఏన్ గుణ అని వస్తుంది. దీని ప్రకారం మనకి అర్థం చేసుకునేది ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో వచ్చి అత్ ప్లస్ ఏన్ అదేను మన గుణ. ఈ అత్ అంటప్పుడు ఎప్పుడైతే ఒక అచ్చు పక్కన మన పొల్లు తా చేరిస్తే అంటే తపరకరణం అన్న దానికి వెంటనే దానికి హ్రస్వమైన ఆ వస్తుంది, దీర్ఘం రాదు. కాదు, ఊకి ఉత్ అంటే ఊ అని, కేవలం హ్రస్వం అని వస్తుందని ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రత్యాహారం మీకు పరిచయం చేశారు. ఆ ప్రత్యాహారం ఏంటంటే ఏజ్ అంటే దీని బదులు ఏ ఓని కలిపి మనం ఇక మీదట ఏజ్ ఎక్కడ వచ్చినా సరే అంటే ఏవో 2 అక్షరాలు తెచ్చుకో, అది ఒక స్ట్రింగ్ అని గుర్తుపెట్టుకోని చెప్పారు. తర్వాత ఒక స్ట్రింగ్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. మూడో చెప్పిన ప్రకారం చాలా ఇంపార్టెంట్ మెయిన్ సూత్రం ప్రకారం గుణ. ఏ గుణ అంటే అసలు ఏమిటి గుణ అంటే దీని ఆ ఏ ఓ కలిపి గుణము అని పెట్టారు పాణి మహర్షి గారు. ఆ ఏ ఓ అనేది గుణములు అంటారు అన్నమాట అని చెప్పేది ముఖ్యంగా. రెండో సూత్రం ఆద్గుణ. ఇక్కడ ఇందాక కాకుండా ఇప్పుడు దీర్ఘమైన ఆ ఉంది. ఆద్గుణ అనేది తీసుకొని దాని ప్రకారము ఒక విధించిన విధి సూత్రం అంటే ఏ విధంగా జరగాలో ఆజ్ఞాపించే నియమం వస్తుంది ఇక్కడ. మొదటైతే అదే గుణ చెప్పింది సంఖ్య మాత్రమే, ఇది మాత్రము విధి వస్తుంది ఆద్గుణ. దీని ప్రకారము ఆత్ గుణ. ఫస్ట్ ఆత్ గుణలో ఆత్ అంటే ఇక్కడ మనకి ఆ వస్తుంది, ఆ 2 వస్తాయి అనుకుంటాను. 2 వస్తాయి. ఆత్ గుణ 2 వస్తాయి. మన గుణ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అవేమిటి? గుణాక్షరాలు వస్తాయి. ఆలకు గుణాక్షరాలు వస్తాయి అని చెప్పారు. ఎప్పుడు అచి అంటే ఎప్పుడైతే అచ్చు పరమైనప్పుడు అవి సవర్ణాలు కాకూడదు. మళ్ళా అదొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు అయిపోయింది రైట్. ఏ ఓ రు అనే పక్కన వేరే ఉంచేసాం గుణం. రాబోయే అక్షరాలు మిగిలిపోయిన అక్షరాలు ఏమున్నాయి? అచ్చులు ఏ ఓ రు అల్లు ఉన్నాయి కదా. ఈ ఓ అరువులు అంటే అచ్చులు పరంగా ఉండవు పరంగా. అయితే వస్తే అప్పుడు ఏ ఓ పక్కకి తీసేయాలి. ఆ అనేది ముందే పెట్టేసుకోవాలి. దీనికి పరమవాలని చెప్పాం. ఆలు అయిపోయి ఏవోలు అయిపోయి మిగిలిన ఈ ఊరు అలువే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి అవి పరమవాలి. అవి పరమవాలి దాని చెప్పారు. ఏకాదేశం అవుతుంది. అకారము ఈ ఉకారము పోతాయి, పోయి కొత్త అక్షరం వస్తుంది. ఒకే ఒకటి వస్తుంది, అది ఏకాదేశం కాబట్టి అని చెప్తారు. సో అవి ఎప్పుడు కలిస్తే మనకి ఏ వస్తుంది, ఈ కలిస్తే ఓ వస్తుంది. అలాగే రూ కలిస్తే అర్ వస్తుంది. అలాగే అల్ వస్తుంది. మరి చెప్పలేదు, రకారం లేనే లేదు కదా. ఈ సూత్రం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా? రకారం లకారాలను ఇదిగో ఈ సూత్రం ఉరండ్రపరహ అనే సూత్రం ప్రకారం అరు వస్తే అర్రని, అలు వస్తే అల్లని తీసుకొచ్చారు. ఇది
తీసుకున్నాను. సరే, దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉన్నది ఇక్కడ వ్యాకరణంలో. తవలకారహ అని ఒకటి ఉంది. తౌ తౌ అల్ అది తవలకారహ. అరక తవ్ అనే దానికి అకారం చేరితే తవల్కారహ అయింది అని వస్తుంది అన్నమాట. అని చెప్పారు. లూతో తక్కువ ఉన్నా కూడా చెప్పారు, అది కూడా చెప్పారు మీరు. ఏకాదేశం అంటే ఏమిటి? ఏకాదేశం అంటే ఒకే ఒక అక్షరం అన్నిటిని తీసి తన ఒక్కటే వస్తుంది అంతే, మిగతా వాటి తీసేసి ఏకాదశి వస్తుంది. ఆ విధి వచ్చినప్పుడు ఒకే అక్షరం వస్తుంది. ముందున్న అక్షరము తరువాత ఉన్న అక్షరము రెండు తొలగిపోయి రెండు స్థానంలో ఒక కొత్త అక్షరం వచ్చిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవ ఇంద్ర. దేవాలో అకారం పోయింది, ఇంద్రాలో ఇకారం పోయింది. దేవేంద్ర దేవ్ ఇంద్ర దేవేంద్ర. ఓకే, వర్ణోత్పత్తి ఎందుకు ఇలా వచ్చింది? అసలు గుణసంధిని ఎందుకన్నారు చెప్పగలరా మీరు? ఎవరికైనా ఐడియా ఉందా? తెలుగు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. గుణసంధి, వై ఇట్ ఈస్ కాల్డ్ గుణసంధి? వాట్ ఈస్ ది గుణ హియర్? వై ఇట్ ఈస్ కాల్డ్ గుణసంధి? మస్ట్ హ్యావ్ క్యూరియాసిటీ, ఇజంట్ ఇట్? అంటే ఈ ఏ ఓ అనేటువంటి గుణాలు అంటే ఏకాదశం అవుతాయి కాబట్టి గుణాలను ఆయన పేరు పెట్టారు. గుణసంధి అనడంలో చూడండి, నేను చూపిస్తాను ఎందుకు గుణసంధి అన్నారు, మీరు చూపిస్తాను. దీనికి రెండు కారణం. సంస్కృత వ్యాకరణంలో ఒక సంధికి పేరు పెట్టడానికి వెనుక పాణిని మహర్షి అద్భుతమైన శాస్త్రీయ తర్కాన్ని వాడారు. సవర్ణ దీర్ఘ సంధి అంటే తెలుస్తుంది కదా, సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది అని తెలుస్తుంది కదా. ఎణ్ణులు ఆదేశం అవుతాయి కాబట్టి ఎణాదేశ సంధి అన్నారు కదా. ఇక్కడ గుణసంధి అనేది ఎందుకు పేరు పెట్టారు? గుణ అనేది సంజ్ఞావాచకం. అదేం గుణ అని దాని పేరే, ఆ మూడు అక్షరాల పేరు గుణము, వాటిలో వచ్చే మార్పులు, కాబట్టి గుణసంధి అని ఒక అర్థం. ఓకే, సంస్కృత వ్యాకరణంలో హ్రస్వాకారము ఏవో అనే మూడు అక్షరాలకు పెట్టబడిన టెక్నికల్ పేరు సంజ్ఞ గుణము. మనం మనుషులకు రాముడు కృష్ణుడు అని పేర్లు పెట్టుకున్నట్టు ఆ ఏవో మూడు అక్షరాలకి గుణాన్ని పేరు పెట్టారు. ఆద్గుణ సూత్రం ప్రకారం జరిగినప్పుడు ఈ మూడు గుణ అక్షరాలే ఏవో ఆర్ అల్లు అనేవి ఆ ఆదేశంగా వస్తాయి కాబట్టి గుణసంధికి గుణసంధి అని పేరు వచ్చింది. ఏవో ఆర్ అల్ అనే అక్షరాలు వస్తాయి కాబట్టి వీటికి ఈ గుణాక్షరాలు అవి కూడా అంచేత ఏంటంటే ఆదేశంగా ఏకాదేశంగా వస్తాయి. ఆదేశం కాదు, ఏకాదేశం. ఓకే, ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దీనిని గుణసంధి అన్నారు. అదొక కారణం, ఏకాదేశంగా వస్తుంది. ఇంకొకటి చూడండి, సాధారణంగా వాడుక భాషలో గుణం అంటే ఏమిటి? వస్తువు యొక్క స్వభావము, లక్షణం. రెండు వేర్వేరు రుచులను లేకపోతే రంగులను కలిపామనుకోండి కొత్త రంగు ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లోను బ్లూ కలిపి తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు కలిపితే ఏమిటవుతుంది? పచ్చ రంగుని నీలం రంగు కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. ఎరుపుని తెలుపుని కలిపితే మనకేమో గులాబీ రంగు వస్తుంది. అంటే సొంత రంగుని కోల్పోయి సొంత గుణాన్ని మార్చుకుని కొత్త రంగుగా మారాయి. ఇక్కడ కూడా అకారానికి ఇకారం పరమైన అకారం పోయింది, ఇకారం పోయింది అంటే అకార ఉచ్చారణ స్థానం మారింది, ఇకార ఉచ్చారణ స్థానం మారింది. ఈ రెండు మారి ఏ అనే కొత్త గుణాన్ని పొందుతున్నాయి కాబట్టి గుణసంధి అంటారు. అయిందా? రెండు కారణాలు చెప్పండి అమ్మా మీరు. జ్యోతి పద్మజ, ఎందుకు గుణసంధి అంటారు? గుణసంధి అనేటటువంటిది పాణిని గారు పెట్టినటువంటి పేరు. టెక్నికల్ గా గుణము అంటే స్వభావము లేదా క్వాలిటీ అని. అయితే దీంట్లో రెండు సూత్రాలు చెప్పారు. ఒకదానికేమో సంజ్ఞా సూత్రము అని పేరు, రెండవ దానికి విధి సూత్రము అని పేరు. సంజ్ఞా సూత్రమేమో అదే గుణ అంటే అత్ ప్లస్ ఏజ్ అనేటటువంటిది వస్తుంది. ఈ ఆకి అదే పొల్లుతా కలపడం అనేటటువంటి తపరకరణం అని కూడా చెప్పారు. తా చేర్చడం, తపరకరణం అంటే ఇత్తు చేర్చడం అని అర్థం. చేర్చడం అనేటటువంటి అర్థం వస్తుంది. అలాగే ఏ అన్నప్పుడు ఇది ప్రత్యాహారం కదా, కనుక అందులో ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి అంటే ఏ ఓ అనేటటువంటి అక్షరాలు అని చెప్పారు. కనుక ఇది సంజ్ఞా సూత్రం. తర్వాత
ఆ ఏ ఓ ఈ 3 అక్షరాలకి కూడా గుణము అని చెప్పి పేరు అన్నారు. తర్వాత రెండవ సూత్రం విధి సూత్రం, అంటే ఇట్లా జరగాలి అని చెప్పి చెప్తుంది. ఆ గుణ అనేటటువంటిది విధి సూత్రం. ఇక్కడ ప్లస్ గుణ ఓకే. అప్పుడు ఇది ఏంటంటే ఈ ఏకాదేశం అవుతుంది అని చెప్పారంటే ఈ పూర్వపదంలో ఉన్న చివరిది అట్లాగే తర్వాతి పరపదంలో ఉన్నటువంటి మొదటిది కూడా అవి పోయి వాటి స్థానంలో ఒక వేరే అక్షరం అక్కడికి రావటం అనేటువంటి. పూర్వపదం చివరిలో ఏ అక్షరాలు ఉండాలి? పూర్వపర దాంట్లో అన్నారు. అంటే ఆ గుణాక్షరంలో ఆ ఉంది, ఇక్కడ ఆ అని పెట్టారు. అంటే ఆల్ రెండు పూర్వపదంలో ఉండాలి. గుణాలు రావాలి. గుణ అంటే గుణాలు రావాలి. ఇంకా మిగిలిన గుణాక్షరాలు ఏమిటున్నాయి? అప్పుడేమో ఈ ఉండండి, గుణాక్షరాలు ఏ ఓలు గుణాక్షరాలు ఉన్నాయి. అంటే ఈ ఆలకు ఏదో అచ్చి పరమవుతే అచ్చులు పరమవుతే గుణాక్షరాలు రావాలి. అంటే ఆ అనే పూర్వపదంలో ఉన్న అచ్చులకు హ్రస్వకారం కావచ్చు, దీర్ఘం కావచ్చు. దానికి ఏదైనా అచ్చి అంటే అచ్చుపరమైనప్పుడు అదిగా చూద్దాం. అచ్చుపరమైనప్పుడు మిగతా 2 గుణాక్షరాలు రావాలి, ఏ ఓలు రావాలి. ఓకే. ఇప్పుడు పరమవలసిన అచ్చులు ఏం మిగిలాయి? ఆ అయిపోయింది, ఏ ఓలు అక్కడ పెట్టేసుకున్నాము. అప్పుడు మనకి ఈ ఉంటుంది, తర్వాత ఊ ఉంటుంది, అట్లాగే రూ ఉంటుంది, అలు ఉంటుంది. అవి పరమైనప్పుడు అంటే వరుసగా మనం చూద్దాం. ఆకి ఈ గాని ఈ గాని పరమవుతే ఏకారం వస్తుంది. అక్కడ ఉన్నాయి ఏ ఓలు మిగిలే కదా, అక్కడ ఏ రావాలన్నమాట. ఈకి ఏ ఓ రావాలి. మరి అరువుకి చెప్పలేదు సూత్రంలోని. అరువుకి అలువుకి ఏమిటి సూత్రము? ఇది సూత్రం. ఉరన్ ప్రపరహ అనే సూత్రం ప్రకారంగా అల్ అనేటటువంటివి వస్తాయి. ఇంద్రాలో పాలో ఉన్నటువంటి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అవి 2 పోయి ఇప్పుడు ఏ అనేటటువంటిది ఏకాదేశంగా వస్తుంది. ఇప్పుడు ఆ అనేది గుణాక్షరము. ఆలకు అరువు పరమైంది అనుకోండి, గుణాక్షరం ఆయే వచ్చింది, కానీ మళ్ళీ ఆకి ఆ వస్తే సరిపడదు, ఇంకొక ఎక్స్ట్రా అక్షరం రావాలి, రకారము. దానికి ఏమిటి? ఉరండ్రపరహ అనే సూత్రం ప్రకారంగా ఇర్రు కానీ ఇల్లు కానీ తెచ్చుకోవాలి అని అర్థం. తవల్కారహ. తర్వాత అమ్మ అమూల్య, ఎందువలన గుణసంధి అన్నారు? గుణసంధి రెండు కారణాలు ఉన్నాయి గుణసంధి అని చెప్పడానికి. ఒకటి శాస్త్ర కారణం, అంటే అదే గుణ అనే సూత్రం బట్టి చూస్తే దీనికి అక్కడే ఉన్నాయి కదా, అవే గుణాలు, అక్షరాలు, అవే గుణాలు, అందుకు గుణసంధి. రెండోది ఏంటంటే స్వభావం లేదా గుణం మారడం వల్ల. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అచ్చుకి అసవర్ణమైన అచ్చులు పరమవుతున్నప్పుడు అకారం అనే దాని స్థానం ఏమిటి? కంఠం. ఇకారం స్థానం ఏమిటి? తాళవ్యం. ఈ రెండుకి ఏకారం అనేది ఏంటంటే కంఠ తాళవ్యము అనే స్థానం దాన్ని. ఏకారంది అంటే ఈ గుణాన్ని వదులుకొని మొదటి గుణాన్ని మళ్ళా ఏమో వస్తుంది. చూడండి, ఈ కలిపితే తాళవ్యము కంటే కంఠ తాళవ్యము. ఆ ప్లస్ అయితే కంఠోష్ట్యము. ఆ ప్లస్ కలిపితే అనే ఉరండ్రపరహ సూత్రం ప్రకారంగా మూర్ధన్యంలో వస్తుంది. అంటే ఉన్న స్థానాన్ని వదులుకొని 2 అక్షరాలు కొత్త అక్షరం వచ్చినటువంటిది వీటి కాంబినేషన్ స్థానంలో వస్తుంది. మీరు మామూలుగా కూడా నోరు తెరిచి ఈ కలిపి పలకడానికి ట్రై చేయండి, ఏ అక్షరం వస్తుందో చూడండి. అనవో ఈ అంటున్నారు, అయిపోయింది. ఈ కలిపితే ఏ. ఆవు అంటే ఓ అయిపోయింది. అంటే అయిపోయింది. అంటే మనం మాట్లాడే విధాన్ని అక్కడ సంధిగా చెప్పారు. అంటే అనే కంఠస్థానాన్ని వదులుకుంది, ఈ అనే తాళవ్య స్థానాన్ని ఈ వదులుకుంది. ఆకి ఈ కలిసినప్పుడు ఏ అనే కంఠ తాళవ్యం అనే అక్షరం వచ్చింది.
అలాగే ఆ అండ్ ఊ కలిసినప్పుడు ఓ అనే కంఠ్యోష్టం వచ్చింది. ఏ ఓలు కనపడుతున్నాయి, మరి అర్రలు ఎలా వచ్చాయి? ఆ అనేది ఎలాగో గుణాక్షరమే, ఆకి రు కలిపితే ఆ రాసేద్దాం మొదట. కానీ ఆ అంటే మళ్ళీ మొదట ఏ వచ్చినట్టు అయింది, దానికి ఏదో ఒక సపోర్ట్ కావాలి. ఉరండ్ర ప్రహార సూత్రం ప్రకారం రకారం కలుపుకోవాలి. అప్పుడు రు కలిసినప్పుడు ఆకి అర్రని, అలు కలిసినప్పుడు అల్లని వస్తుంది. అర్థమైందా? ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు వేస్తాను, చెప్పండి. సార్ ఉరన్ రవరహ ఒక్కసారి చెప్పరా సార్? ఊరన్ రవర. ఇప్పుడు ఆ ప్లస్ ఊ అని అన్నాను అనుకోండి, ఇక్కడ చూపిస్తాను. ఆ ప్లస్ ఊ, ఆ ప్లస్ ఊకి గుణాక్షరం రావాలిగా. గుణాక్షరము ఏమిటి? గుణాక్షరాలు ఏమిటున్నాయి? 3 ఉన్నాయి. ఏ మీదన వాడాం, ఓ వాడాం, ఆ మిగిలింది. ఆ రావాలి. కానీ ఆ వస్తే దాని స్థానాన్ని మార్చుకోలేదుగా. దాని స్థానాన్ని మార్చుకోవాలి కదా. అంటే మరొక సపోర్ట్ అక్షరం పెడితే స్థానం మారిపోతుంది. ఆ సపోర్ట్ అక్షరమే రకారము అంటున్నారు. ఉరండ్రపరహ అంటే ఆ అనే అక్షరం పక్కన రకారాన్ని రాసుకోని అర్థం. సూత్రం ప్రకారం ఇర్ అనేది ప్రక్కన చేరుతుంది. అలాగే అలు వచ్చినప్పుడు అల్ అనేది వస్తుంది. ఉరండ్రపరహ రెండు, ఇక్కడ ఇర్రు అక్కడ అల్లు వస్తుంది అని అర్థం. అది అల్ అవుతుంది. అది అల్లు. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది, ఒక్కొక్కటి ప్రశ్న వేస్తాను. ఓకే, గుణాక్షరములు ఏవేవి? ఆ ఏ ఓ. ఆ ఏ ఓ అనే అక్షరములు గుణాక్షరములు. ఎవరు పెట్టారు ఈ పేరు? పాణిని గారు. రాముడు కృష్ణుడు అని పేరు పెట్టినట్టు ఈ 3 అక్షరాలకి సంజ్ఞ అనమాట. ఒక నామకరణం చేశారు ఈ 3టికి. ఓకే, దీని సూత్రం ఏమిటి? అదేం గుణ. ఆ ఆకారము ఏ ఏంగ్ అంటే ప్రత్యాహారం. ఏ అండ్ ఓ ఈ 3టికి కలిపి గుణములను నేను పేరు పెట్టాను అన్నారు. ఓకే, బాగుంది. గుణసంధి రావాలంటే ఏం చేయాలి? గుణ అంటే ఆలకు గుణాక్షరాలు వస్తాయి అని అర్థం. ఆ అంటే ఆత్ అన్నారు అంటే మొదట గుణాక్షరంలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఆలకు పరమవాలి. ఏంటి పరమవాలి? అచ్చి అంటే అచ్చు పరమవాలి. ఏ అచ్చులో చూద్దాం. రాబోయేవి ఏమిటి? ఏ ఓ. మరి ఏవో ఉంటే మధ్యలో 4 అక్షరాలు ఉన్నాయి. ఏంటున్నాయి? ఆ అయిపోయింది. ఈ ఊ రు అలు 4 అక్షరాలు ఉన్నాయి. ఏలు గుణాక్షరాలకు వచ్చాయి. ఈ 4 అక్షరాల్లో ఏదో ఒకటి పరం కావాలి. అంటే ఆకి ఈ గాని పరం అయినట్లయితే ఏ అనే మొదటి గుణాక్షరం వస్తుంది. ఆ ఊకు పరం అయినట్టయితే ఓ అనేది వస్తుంది. మరి ఇంకో రు వస్తే అప్పుడు ఏమిటి రాయాలండి? మళ్ళా గుణాక్షరమే రాయాలి. గుణాక్షరం ఏవో వాడిస్తాను, ఇంకా మిగిలిపోయింది ఆ ఉంది. ఆ రాశాను. ఆ రాస్తే కంఠస్థానం నుంచి మారలేదు. మరొక అక్షరం సపోర్ట్ కావాలి. దానికి అర్ అనే ఇంకో సూత్రం ప్రకారంగా రకారాన్ని చేర్చుకోండి. అలాగే లకారాన్ని చేర్చుకోండి. ఎందుకు గుణసంధి అన్నారు? ఒకటి, వాటి పేరు గుణాక్షరాలు కాబట్టి వాటితో వచ్చినటువంటి సంధి కాబట్టి గుణాక్షరము. రెండోది, వాటి గుణాన్ని మార్చుకుని కొత్త గుణం వస్తుంది కాబట్టి గుణాక్షరం. ఏమిటా గుణం మారడము? మొట్టమొదటి ఏంటంటే ఇవి 2 కంఠ్యస్థానంలో ఉన్నవి. ఈ కంఠ్యంలో ఉన్నవేమో కంఠ తాలు చూడండి ఎక్కడుంది. ఆ కంఠ్యము, ఈ తాళవ్యము, ఈ పరమైంది. కంఠతాళవ్యం వచ్చింది, ఏ వచ్చింది. ఆ కంఠ్యము ఓ అష్టము, ఓ అయిపోయింది, కంఠ్యోష్టమైంది. ఆ రు మూర్ధన్యము 2 కలిపితే అర్ అనేటటువంటి అక్షరం వచ్చింది. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కంఠ్యం అంటే గొంతు నుండి పుట్టే ఆ, తాళవ్యము లేక అంగిలి నుండి పుట్టే ఈ కలిసినప్పుడు ఆ 2టి గుణాలు కలిసి కంఠతాళవ్యమై ఏ అనే కొత్త గుణమున్న అక్షరం పుట్టింది. అలాగే కంఠ్యమైన ఆకు ఓష్ట్యమైనటువంటి ఊ కలిగినప్పుడు కంఠ్యోష్టమైనటువంటి ఓ అనేటటువంటి ఒక కొత్త అక్షరం పుట్టింది. అంటే ఓ అని చూడండి మీరు. ఓలో మీకు వినిపిస్తుంది, ఆ వినిపిస్తుంది, ఓ వినిపిస్తుంది. ఊ అన్నప్పుడు రౌండ్గా నోరు అవుతుంది. ఓ అన్నప్పుడు కూడా అవుతుంది. కానీ ఊ అన్నప్పుడు మొదటి అకారం లేదు అందులో. ఓ అన్నప్పుడు ఆ ఓ 2 కలిసి, ఆ ఊ 2 కలిసిన సౌండ్ ఓ అని వస్తుంది. అలాగే ఆ ఈ 2 కలిసిన సౌండ్ ఏ అని వస్తుంది అని తెలుసుకోండి. ఓకే, ఒక్కొక్క అచ్చునకు 10 ఉదాహరణలు చూద్దాం. ఆలకు ఈలు వస్తే ఏ వస్తుంది.
దేవ ఇంద్ర, దేవాలో అకారము, ఇంద్రాలో ఈకారం, రెండు కలిపితే ఆకి ఈ వస్తే ఏ రావాలి, గుణాక్షరం రావాలి, ఏ రావాలి, ఏ రావాలంటే దేవేంద్ర పరమ ఈశ్వర. ఇక్కడ దీర్ఘ ఈకారం ఉన్నది. ఆ పరమైన ఈ ఊరు అలు అనేవి అవి హ్రస్వమైన కావచ్చు, దీర్ఘమైన కావచ్చు. అలు అనే అక్షరానికి దీర్ఘాక్షరం లేదు, ఒకటే ఉంది. అంటే ఈ ఉ రు రు అలు ఇవే మనకి ఏమైనా పరమం. మొదటి అక్షరం ఏమై ఉండాలి, హ్రస్వాకారమైనా కావచ్చు, దీర్ఘాకారమైనా కావచ్చు. దేవలో హ్రస్వాకారము, మీరు ఆన్సర్లు రాసేటప్పుడు హ్రస్వాకారమునకు హ్రస్వైకారము ఏకారము రావాలి, దేవేంద్ర. హ్రస్వాకారము పరమలో, దీర్ఘ ఈకారము పరమైంది, ఏకారం రావాలి, పరమేశ్వర. ఉప ఇంద్ర హ్రస్వ ఏకారము, గజ ఇంద్ర గజేంద్ర ఏకారము, మహా దీర్ఘ ఆకారము, ఇంద్ర ఇకారము, మహేంద్ర. నర ఈశ అకారము, దీర్ఘ ఈకారము, ఏకారంతో నరేష. గణేశ రాజేంద్ర, రమాయిష రమేష, లంకా ఈశ్వర లంకేష్. చదవండి ఈ 10 2 చెప్పున ఒక్కొక్కరు చదవండి. మొదటిది చదివే సార్, దేవా ప్లస్ ఇంద్ర దేవేంద్ర. చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ దేవా ఇంద్రలో మనకి పూర్వపదంలోనేమొచ్చి అకారం ఉంది సార్, పరపదంలోని ఇకారం ఉంది. గుణసంధి ప్రకారము అకారము ఇకారం కలిసినప్పుడు ఏ రావాలి, కాబట్టి దేవేంద్ర అయింది సార్. ఆ దేవాల అకారం పోవాలి, ఇక్కడ పోవాలి, పోయి ఏకాదేశంగా అయింది దేవేంద్ర ప్లస్ ఏ ప్లస్ ఇంద్ర అనమాట. దేవేంద్ర దేవ్ ప్లస్ ఏ ప్లస్ ఇంద్ర, ఇంద్ర అంతే, ద్రహ అని ఉంది, దేవేంద్ర అని ఉంటుంది. రెండోది పరమ ప్లస్ ఈశ్వర, పరమేశ్వర. మళ్ళా పరమలోనేమొచ్చి అకారం ఉంది, పరం ప్లస్ ఆ. అలాగే ఈశ్వర, ఇక్కడ దీర్ఘమైన ఈకారం ఉంది సార్. సో గుణసంధి ప్రకారము ఇక్కడ హ్రస్వ అకారము దీర్ఘ ఈకారము అంటే అసవర్ణమైన అచ్చు కలడంతో మనకి ఇక్కడ గుణసంధి ప్రకారం ఏ వచ్చింది, పరమేశ్వర అయింది సార్. మూడో చెప్తానంటే ఉప ప్లస్ ఇంద్ర, ఇక్కడ రెండు హ్రస్వ ఇకారము హ్రస్వ అకారము, ఈ రెండు కలిసి అకారము ఇకారము గుణసంధి ప్రకారము ఉపేంద్ర అయింది సార్. ఇంకెవరైనా చెప్పండి, గజేంద్ర మహానర, ఇంకెవరైనా చెప్పండి సార్. చిన్న సందేహం, మనం తెలుగులో అంటే మామూలుగా చెప్తున్నాను, మనకి అకారానికి ఇకారము పరమైనప్పుడు ఏకారం ఏకాదశం అవడాన్నే గుణసంధి అంటాం అనుకుని చదువుతాం కదా, అదే ఇదే కదా? అదే అదే. అచ్చా అచ్చా, నేను ఇప్పుడు చదివిదా సార్ తర్వాత. గజ ప్లస్ ఇంద్ర, గజ ఆ ప్లస్ ఈ, గజేంద్ర ఏకారం వచ్చింది, గజేంద్ర. మహా ప్లస్ ఇంద్ర, అది ఆ దీర్ఘాకారము హ్రస్వ ఇకారము కలిపితే మహేంద్ర. నర ప్లస్ ఈసహ, నర ఆ హ్రస్వ అకారము దీర్ఘ ఈకారము కలిపితే నరేసహ ఏకారము. చిన్న అబ్జర్వేషన్ అంటే ఇంద్ర అన్నప్పుడు ఆ ఈవే పోయింది, ఆ సున్నా అలాగే ఉంటుంది. అదే అది సున్నా ఉంది, ఆ అనునాసిక అక్షరం సున్నా అక్షరం మారదు, అది అలాగే ఉంటుంది. పూర్ణానుస్వరం అలాగే ఉంటుంది, ఆ ఈకారమే పోతుంది. కాబట్టి హే అని వచ్చిన దాని పక్కన సున్నా వచ్చేస్తుంది, మహేంద్ర అయిపోతుంది. గజేంద్ర ఉపేంద్రలో ఇక్కడ ఉన్న సున్నా అనేది లుప్తం అవ్వదు, అలాగే ఉంటుంది. తర్వాత మరో 3 ఎవరైనా చెప్పండి. ధన్యవాదాలు. చెప్తాను సార్. నర ప్లస్ ఈసహ నరేసహ అంటే రాలో ఉన్నటువంటి హ్రస్వాకారము, తర్వాత ఈసలో దీర్ఘ ఈకారం అవి పోయి అప్పుడు అక్కడ ఏకారము వచ్చింది. మన సూత్రం ఏమిటి, హ్రస్వం గాని దీర్ఘం గాని అకారం అయి ఉండే ఈలో ఏది కలిసినా ఏ అనేది రావాలి, ఏ అనేటటువంటిది నరేష. తర్వాత గణ ప్లస్ ఈసహ, గణాలో నాలో ఉన్నటువంటి హ్రస్వ ఆకారము, అట్లాగే ఈశాలో దీర్ఘ ఈకారం దాకట్లాగే అది పోవటం వలన ఏకారం వచ్చి గణేశః. తర్వాత రాజా ప్లస్ ఇంద్ర, రాజా ఇక్కడేమో దీర్ఘ ఆకారం ఉన్నది, ఇంద్ర ఏమో హ్రస్వ ఇకారం ఉన్నది. అంటే ఇవి రెండు కూడా వెళ్ళిపోయి అక్కడ రాజేంద్ర ఏకారము వచ్చింది. ఇంకో 2
రమా ప్లస్ ఈశః. రమాలో దీర్ఘ దీర్ఘ అకారం, ఆకారము అకారానికి దీర్ఘ ఈకారం రెండు పరమైనప్పుడు ఏకారం వస్తుంది. అందుకు గుణసంధికి ప్రకారం రమేశః అయింది, ఏకారం వస్తుంది. లంకా ప్లస్ ఈశ్వరః. లంకాలో దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారం పరమైనప్పుడు ఏకారం వస్తుంది. సో లంకేశ్వరః ఇది గుణసంధికి ఇక్కడ చూసుకోవాలి మీరు. రాజా అనే శబ్దం సంస్కృత శబ్దము, తెలుగులో అయితే రాజా అనే ఉంటుంది. అలాగే రమా అనేది సంస్కృత శబ్దము, లంకా అనేది తెలుగులో లంకా, రమా, రాజా అనే ఉంటాయి. మనం తెలుగు శబ్దాలు చూడటం లేదు. మీరు అడిగారు కదా డౌట్ నా మెసేజ్ లోని. విద్యా అనేటువంటిది అక్కడేమో విద్య అనేది సంస్కృత శబ్దం కాబట్టి విద్య అని ఆత్మ అని ఉంది. అంటే ఆత్మ అంటే తెలుగు, ఆత్మ అనేది సంస్కృతం. అందుకని అక్కడ దీర్ఘాక్షరంగానే తీసుకోవాలి. ఇప్పుడు ఏమిటి అర్థమైంది? ఆ అనే అక్షరములకు ఆత్ అచ్చి పరమైనప్పుడు, అచ్చి ఏ అచ్చి ఈ ఉ రు లు లు ఒకటే. ఈ 7 అక్షరాల్లో ఇక్కడ ఈలో ఏదైనా పరమవుతే ఏ అనే అక్షరము ఏకాదేశంగా వచ్చింది. ఒకవేళ ఆ పరపదంలో 0 ఉంటే ఆ 0 అలాగే ఉండిపోతుంది. అయిపోయింది కదా. నెక్స్ట్ ఉకారాలకు చూద్దాం. ఊలు పరమయ్యాయి ఈసారి. అప్పుడు ఓ రావాలి. ఇందాక ఈలు పరమవుతే ఏ వచ్చింది, ఊలు పరమవుతే ఓ రావాలి. సూర్య ప్లస్ ఉదయ సూర్యోదయ, హేతావపదేశ హేతోపదేశ, పద్మోద్భవ పద్మోద్భవ, గంగా ఉదకము గంగోదకము, మహా ఉత్సవ మహోత్సవ, పురుష ఉత్తమ పురుషోత్తమ, చంద్రోదయ చంద్రోదయ, జలా ఊర్మి జలోర్మి అంటే నీటి తరగ, ఊర్మి అంటే వేవు, మహాఓధది గొప్ప సముద్రం, మహోధది, నవ ఊఢా ఈ పదం కొత్తది మీకు సంస్కృతంలో. ఊఢా అనే పదమునకు పెళ్లి కూతురు అని అర్థం. ఎలా వచ్చింది? వహ్ అనే ధాతువు తీసుకుంటే ఆ వహ్ అంటే వహించడం, ధరించడం, భరించడం. భరించబడేది భార్య, భరించేవాడు భర్త. ఇక్కడ భరించబడేది వహించబడేది, వహించి తీసుకుని పోబడుతుంది. అంటే అమ్మవారి ఇంటి నుంచి అత్తవారింటికి తీసుకుని పోబడుతుంది వధువు. అందుకని ఊఢా అంటే వధువు అని అర్థం. ఊఢా అంటే వహింపబడేటటువంటి కన్య. అది కొత్తగా పెళ్లి అయింది కాబట్టి నవోఢా అన్నారు. నవోఢా అంటే కొత్త పెళ్లి కూతురు అని అర్థం. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చదవండి. ఇవి ఒక్కొక్కటి ఏ హ్రస్వమా దీర్ఘమా, అది పరమైనప్పుడు ఏ అక్షరం వస్తుంది చెప్పి చదవండి. 2 2 3 3 చదవండి. 2 చెప్తాను సార్. ఓకే, సూర్య ప్లస్ ఉదయ అంటే ఇక్కడ మీకు అకారానికి ఉకారం పరమైంది సార్. ఇప్పుడు సూర్యలో ఉన్న పూర్వపదంలో ఉన్న అకారానికి హ్రస్వ అకారానికి పరపదంలో ఉకారం పరమవడంతో మన గుణసంధి ప్రకారము ఓకారం వస్తుంది. అందుకని సూర్యోదయ. సూర్ అని ఉంది, దయా ఉంది. సూర్ ప్లస్ ఓ ప్లస్ దయా అన్నమాట. సూర్యోదయ. సూర్ ప్లస్ ఓ ప్లస్ దయ, సూర్యోదయ. స్టెప్స్ రాసుకుంటే సూర్ ప్లస్ ఆ ప్లస్ ఉ దయ, ఆ కొట్టియాలి, ఓ కొట్టియాలి, మధ్యలో ఓ రాసుకోవాలి. సూర్ ఓ దయ సూర్యోదయ. స్టెప్స్ మైండ్ లో ఉండాలి మీకు ఆ స్టెప్స్. రెండోది హిత ప్లస్ ఉపదేశ. హితలో ఉండే అకారము పరపదంలో ఉండే ఉకారంతో కలిసి హితోపదేశ అంటే గుణ ప్రకారం ఆ ప్లస్ ఓ అవుతుంది కాబట్టి హిత ప్లస్ ఉపదేశ హితోపదేశ అయింది సార్. హిత్ ప్లస్ ఓ ప్లస్ పదేశ, హిత్ ఓ పదేశ హితోపదేశ. అంతే సార్. తర్వాత 2 చదవండి సార్. అదే ఈ పద్మ ప్లస్ ఉద్భవ, పద్మాలోని హ్రస్వాకారము హ్రస్వ ఉకారము కలిస్తే పద్మోద్భవ, అది ఓకారం అయింది. అలాగే గంగా ప్లస్ ఉదకం గంగోదకం, గంగా అంటే దీర్ఘాకారము హ్రస్వ ఉకారం కలిసిన
ఓకారమైంది గంగోదకం. ఉమ్, మహా ప్లస్ ఉత్సవ, అంటే హా అంటే దీర్ఘ ఆకారము ప్లస్ హస్వ ఉకారము కలిస్తే మహోత్సవ. ఉమ్. సార్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది, తథా ప్లస్ అపి ఎందుకు? తథాపికి అంటే ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది, తెలుగులో వేరు సంస్కృతం వేరు. మరి తెలుగు అయితే తథా ప్లస్ మహా అపి అంటాం. గంగా అని ఉంటుంది అనమాట. గంగా గంగా పదం తెలుగులో అయితే గంగా, గంగా సంస్కృతంలో గంగా అయితే ప్లస్ గంగా, ఉదకం అంటాం కదా. తెలుగులో అయితే సీత, సంస్కృతం అయితే సీత, సీత తెలుగులో సీత అయితే అవును. రమ, సంస్కృతం రమా. రమ రమ ఓకే. అవును సార్. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు అవి. అకారాంతం. ఓకే. మహా ప్లస్ ఉత్సవ, ఉమ్, మహోత్సవ. అంటే ఉమ్, మహాలో ఉన్నటువంటి దీర్ఘ అకారము, ఉత్సవ హ్రస్వ ఉకారము, ఉమ్, ఇవి రెండు పోయి వాటి స్థానంలో ఓకారం వచ్చింది. అంటే మహా ప్లస్ ఓ ప్లస్ సవ. మహ్ మహ్ ప్లస్ ఓ ప్లస్ ఉత్సవ మహోత్సవ. ఆకారం పోయిన మహా ఎలా ఉంటుంది? మహ్ అని ఉంటుంది. మహ్కి ఓ కలిస్తే మహో అయింది. మహో అయింది, దానికి ఉత్సవ. కరెక్ట్. తర్వాత పురుష ప్లస్ ఉత్తమ, అంటే పురుషాలో షాలో ఉన్నటువంటి హ్రస్వ అకారము, ఇక్కడేమో హ్రస్వ ఉకారము, ఇవి రెండు పోయి ఓకారం వచ్చి పురుషోత్తమ అయింది. అంటే పురుష్ ప్లస్ ఓ ప్లస్ తమ. తమహ ఊ లేదు మరి, తమహ ప్లస్ ఓ ప్లస్ తమహ పురుషోత్తమ. చంద్ర ప్లస్ ఉదయ, చంద్రాలో ద్రాలో ఉన్నటువంటి హ్రస్వ అకారము హ్రస్వ ఉకారము, ఇవి రెండు కూడా పోయి చంద్రోదయ అయింది ఓకారం వచ్చి. అంటే ఇక్కడ చంద్ర చంద్ర ప్లస్ ఓ ప్లస్ దయ. తర్వాత మూడు చదవండి. ఇంకా మీకు చూడండి, హ్రస్వాకారాన్ని చూపిస్తున్నాను, దీర్ఘాకారాన్ని చూపిస్తున్నాను, హ్రస్వ ఉకారాన్ని చూపిస్తున్నాను, దీర్ఘ ఉకారాన్ని చూపిస్తున్నాను. సో దట్ మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది తెలియడానికి. చదవండి అమ్మా అమూల్య. జల ప్లస్ ఊర్మి, ఇందులో జలాలో ఉన్న హ్రస్వ అకారానికి దీర్ఘ ఉకారం పదంలో ఉన్న దీర్ఘ ఉకారం పరమైనప్పుడు జలోర్మి అయ్యింది. జల్ ప్లస్ ఓ ప్లస్ ఇర్మి. కరెక్ట్. నెక్స్ట్ మహా ప్లస్ ఉదధి. ఉదధిహి అంటే మహాలో ఉన్న దీర్ఘ అకారానికి పూర్వ పదంలో ఉన్న దీర్ఘ అకారానికి పరపదంలో ఉన్న హ్రస్వ ఉకారానికి పరమైనప్పుడు ఓకారం వస్తుంది. మహోదధిహి. ఇది మహా ప్లస్ ఓ మహ్ ప్లస్ ఓ ప్లస్ దధిహి. మహోదధిహి. నభ ప్లస్ ఊఢ అంటే పూర్వపదంలో ఉన్న హ్రస్వ అకారానికి పరపదంలో ఉన్న దీర్ఘ ఊకారానికి పరమైనప్పుడు ఇక్కడ ఓకారం వస్తుంది. నవోఢ అంటే నవ్ ప్లస్ ఓ ప్లస్ ఢ. కరెక్ట్. అలా రాసుకోవాలి మీరు ఆన్సర్లు రాసినప్పుడు, రాస్తే జ్ఞాపకం. సో దీనివల్ల ఏం తెలుసుకున్నాము? సంధి సూత్రం ప్రకారంగా ఆలకు అంటే ఆత్తులకు గుణసంధి వస్తుంది. ఆద్ గుణ. ఆద్ గుణ అంటే ఎప్పుడు వస్తుంది? అచి, అచ్చు పరమైనప్పుడు. ఏ అచ్చు? ఈ ఉ రు అలుల్లో ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఊ ఉంది. ఊ అంటే ఏమిటి? హ్రస్వ దీర్ఘ ఉకారాలు రెండు కూడా తీసుకోవాలి. ఇక్కడ అలా పరమైనప్పుడు వచ్చే అక్షరం ఏమిటి? ఓ. ఎలా వస్తుంది? ఏకాదేశంగా వస్తుంది. అంటే మొదట ఉన్న హ్రస్వ లేక దీర్ఘ ఆకారాన్ని, తరువాత ఉన్న ఊ లేక ఊ అనే అక్షరాన్ని తొలగించి ఒకే అక్షరం ఓ వస్తుంది. సూర్యోదయ, హితోపదేశ, పద్మోద్భవ, గంగోదకం, మహోత్సవ, పురుషోత్తమ, చంద్రోదయ. జలోర్మి అంటే నీటి కెరటం, మహోదధి గొప్ప సముద్రం, నవోఢ అంటే కొత్త పెళ్లి కూతురు. ఓకే. ఇప్పుడు ఆకి ఈని చెప్పండి అమ్మా అమూల్య. సార్ ఒక్కసారి సూర్యోదయను గంగోదకం ఒక్కసారి విడగొట్టి చెప్పరా సార్? సూర్య
ఆ. ప్లస్ ఓ ప్లస్ ఆ. దయః. దయః. ఆ. సూర్య, సూర్యలో అకారం తీసేసా, ఆ. సూర్య. ఓ రావాలి కదా, ఆ. ఉదయం రెండు కలిసినప్పుడు ఓ పెట్టాను. ఆ. దయః, సూర్యోదయ. ఉమ్. అలాగే గంగా, గంగ్, ఓ గంగ్. దకం, ఓకే. గంగోదకం. ఓకే సార్. గంగ్, ఓ దక్కం. దక్కం. ఓ ఎందుకు వచ్చింది? ఆ ఊ కలిసే కాబట్టి ఓ అయిపోయింది. మీరు ఓ ఆ ఊ అయింది. ఒకేసారి పలకడానికి ప్రయత్నం చేయండి, ఏ అక్షరం వస్తుందో తెలుస్తుంది. ఆవు. ఊ, ఆవు. ఓ, ఆవు. ఓ. ఆ, ఊ, ఓ. ఆ ఆవు. ఈ కలిసి ఏ. మనం ఉమ్. ఉచ్చారణే అక్కడ చూపిస్తున్నారా, అంతకన్నా ఇంకేం లేదు. అది అవును సార్. ఓ, సార్ ఇంకొక తరువాత డౌట్ ఉన్నది సార్. చెప్పండి సార్ చెప్పండి. ఇవి రెండు పరమైనప్పుడు ఏకాదేశమా ఆదేశమా సార్? ఇది ఏకాదేశం కరెక్ట్ కదా, సూర్యుల ఆకారం పోయింది, ఉదయాల ఓకారం పోయింది, రెండు పోయి ఓకారం వచ్చింది. వచ్చింది, కొత్తది వచ్చింది. గంగాలో ఆ అనే అక్షరం పోయింది, ఉదకంలో ఓ అనే అక్షరం, రెండు అక్షరాల స్థానంలో ఓ అనే అక్షరం ఓ. వచ్చింది. అంటే రెండు పోయి ఓకే. ఒకటి రావడాన్ని ఏంటంటాము? ఏకాదేశము అంటాము. ఏకాదేశం. సరిపోయింది కదా. సరిపోయింది. ఇప్పుడు గుణాక్షరాలు ఏమిటి? ఆ, ఏ, ఓ. ఓ. ఇప్పుడు ఓ. ఆకేమోను ఈకి ఈ అయితే ఏ చెప్పేశాం, ఆకి ఊ చెప్తే ఓ చెప్పేశాం. ఇక మళ్ళీ ఆకి రూ చెప్తే మరి ఏం చెప్తాం? ఇంకో అక్షరం ఏం లేదు. మళ్ళీ ఆ తెచ్చుకుందాం గుణాక్షరం. ఒట్టి ఆ పలకడానికి కుదరదు, అదే స్థానం అయిపోతుంది. దానికి సపోర్ట్ అర్ తెచ్చుకోవాలి. ఇంకో సూత్రం చెప్పుకున్నాం కదా, దాని ప్రకారంగాను ఆకేమో రుకారం, అర్ అనేది లుకారం పరం అవుతే అల్ అనే అక్షరాలు వస్తాయి. చూడండి జాగ్రత్తగా. దేవ ఋషి, దేవ ఋషి రాసినప్పుడు దేవాలో అకారము హ్రస్వాకారము, ఋషిలో హ్రస్వ రుకారము ఉన్నాయి. దేవ్ అర్ షిహి, దేవ్ అర్ షిహి. వకారంలో ఉన్నటువంటి ఆ, ఋషిలో ఉన్నటువంటి రూ పోయి అర్ అనే అక్షరం. దేవ్ ప్లస్ అర్ ప్లస్ ఋషి, దేవర్షి. మహా ఋషి, మహర్షి. రాజ ఋషి, రాజర్షి. బ్రహ్మ ఋషి, బ్రహ్మర్షి. సప్త ఋషయ, సప్త అనేది ప్లూరల్ నెంబర్ కదా, సప్త ఋషి అని రాయకూడదు. సప్త ఋషయ, సప్తర్షయ. కరెక్ట్ తెలియ సంస్కృతం అంటే సప్త ఋషయ అని రాయకూడదు. ఎందుకు? ఇది గుణసంధి మస్ట్గా చేయాలి. ఇది విధి అన్నమాట, ముందే చెప్పుకున్నాం. గుణసంధి సూత్రం, ఇది శాసనం. గుణసంధి ఉంటే చేయకుండా రాయకూడదు. సప్త ఋషయ, సప్తర్షయ. వర్షా ఋతు, వర్ష ఋతు. వర్షా ఋతువు పెడితే వర్ష ఋతువు అంటే వర్షా ఋతువు అని చెప్పకూడదు. వర్షా స్త్రీలింగ శబ్దం. వర్షా ఋతు, వర్ష ఋతు. వసంత ఋతు, వసంత అనేది పుల్లింగ శబ్దం. వసంత ఋతు. కన్వర్షి, ఉత్తమరుణ, ఉత్తమర్ణ. ఉత్తమర్ణ అంటే అప్పు ఇచ్చేవాడు, అంటే ఆ రుణం అంటే ఇవ్వడం, అంటే క్రెడిట్ ఆర్ డెబిట్ అనమాట రుణము. ఉత్తమర్ణ అంటే క్రెడిటరు, అథమర్ణ అంటే తీసుకునేది. అథమర్ణ, ఉత్తమర్ణ మీ కొత్త పదాలు అవి రెండు కూడా. రుణ అనే పదానికి ఉత్తమ చేస్తే ఉత్తమర్ణ క్రెడిటర్. బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంకు ఉత్తమర్ణ, మీరు అప్పు తీసుకున్నారు, మీరు అథమర్ణ అంటే బాకీదారుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా రెండు చెప్పండి తీసుకో. సార్ మూడోది ఇది ఇప్పుడు మనకి ఇంతవరకు కూడా అకారానికి ఇకారం చెప్పేసారు. మూడోది ఇప్పుడు మళ్ళీ సూత్రాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ ఆ అనే అక్షరములకు పూర్వపదంలో ఉండాలి, ఎండింగ్ లో. ఆ గాని ఎందుకు? ఆత్ అన్నాం కాబట్టి ఆ రెండిట్లో ఏవైనా ఉండవచ్చు. ఆత్ అన్నప్పుడు రెండు అక్షరాలు వస్తాయి. దీనికి అచ్చు పరం అవ్వాలి. ఏ అచ్చు పరమాలో అలా పెట్టండి. అచ్చు పరం అవుతే ఆకి కానీ ఈ పరం అవుతే ఏ వస్తుంది, ఊ పరం అవుతే ఓ వస్తుంది. మరి గుణాక్షరాలు ఆ ఏ ఓ మూడే కదా ఉన్నాయి. మరి రూపరం అవుతే మరేంటి రావాలి? ఏవోలు అయిపోయి ఆ తెచ్చుకో. కొట్టి ఆ పెట్టకూడదు, కంఠస్థానం మారాలి. ఎర్ర అనేటటువంటి సపోర్ట్ లక్ష్యాన్ని పెట్టుకో. పురండ్రపరహ అనే స్తోత్రం ప్రకారంగా అర్రని, అలాగే లుకారం వస్తే అల్లని రాసు. పరమయ్య అచ్చులు ఏమి మిగిలేవి? ఇక ఆలు ఇక్కడ వాడేసాము, ఏ ఓలు అక్కడ వాడేసాము, ఈ ఊరు అలు ఉండిపోయాయి. ఇవి పరమవుతే ఈ విధంగా వస్తాయి.
అర్థమైపోయింది కదా. ఆయన అర్థమైంది సార్. అంటే ఆలకు రుకారం పరమైనప్పుడు అర్ వస్తుంది. ఫస్ట్ మనకి గుర్తుంచుకోవాలి. అది విడదీసి చెప్పండి. దేవర్షి అనే దాన్ని విడగొట్టి చెప్ప ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా విడదీస్తే దేవ్ ప్లస్ ఆ పోతుంది, దేవ్ అయిపోతుంది, ఇంకా అకారం పోయింది. ఇప్పుడు ఈ రూ పోతుంది, రూ ప్రకారం అర్ వస్తుంది, అర్ ప్లస్ షిహి అవుతుంది. అంటే దేవ్ ప్లస్ అర్ ప్లస్ షిహి, దేవర్షి అయింది సార్. కరెక్ట్, బ్యూటిఫుల్, కరెక్ట్. అలాగే రెండోది మళ్ళా దీర్ఘమైన అకారం ఉంది, మహా ప్లస్ ఋషి. ఇప్పుడు దీని మహ్ అయిపోతుంది. దానికి అక్కడ అకారం పోయి మహ అయినప్పుడు ఆ రూ ప్లేస్ లో అర్ వస్తుంది. సో ప్లస్ అర్ ప్లస్ షిహి కలిసినప్పుడు మహర్షి అవుతుంది సార్. ఒకటి గమనించారా? దేవాలో హ్రస్వాకారము, మహాలో దీర్ఘాకారము, ఏదున్నా సరే గుణసంధి అవుతున్నది. ఎందుకంటే ఆ ఏ ఆకారమైనా ఎగిరిపోతుంది కదా, అది ఉండదు కదా. అది హ్రస్వంగా ఉన్నా దీర్ఘంగా ఉన్నా అది నిలవదు కదా. అంటే హ్రస్వం దీర్ఘం అనే ప్రశ్న దేవా మహాలో ఉంది, కానీ సంధి దగ్గరకు వచ్చేసరికల్లా అది ఎగిరిపోతుంది. చేత అది హ్రస్వమా దీర్ఘమా అనే వివక్షే లేదు అక్కడ. అందుకనే రెండు అక్షరాల్లో ఏదైనా రాసుకోవాలన్నమాట. అలాగే రాజ ప్లస్ ఋషిలో రాజ్. అలాగే ఋషి దగ్గర రూ అని ఉందనుకోండి, రూలో అది ఎలాగూ ఉండదు. అంటే హ్రస్వమైనా దీర్ఘమైనా, ఊ అన్నా ఊ, నవోఢ అన్నప్పుడు నవా ఊఢ అన్నాము, ఊ అన్నాము, ఊ అన్నా ఏదైనా, ఎందుకంటే అది ఉండదు కాబట్టి దీర్ఘమైన పర్వాలేదు. రాజ్ ప్లస్ అకారం పోయింది, అర్ వస్తుంది, అర్ ప్లస్ షిహి వస్తుంది, రాజర్షి వస్తుంది సార్. మిగతా మూడు ఇంకోటి చెప్పండి. జ్యోతిమ్మ మీరు చెప్పండి. బ్రహ్మ ప్లస్ ఋషి. ఇక్కడేమో కింద మకారంలో ఉన్నటువంటి హ్రస్వ ఆకారము, తర్వాత రు, ఇవి రెండు పోయి అప్పుడు అక్కడ మనకి అర్ర అనేటటువంటిది వచ్చింది. అంటే ఏమైందంటే బ్రహ్మ తర్వాత ప్లస్ అర్ ప్లస్ అప్పుడు బ్రహ్మర్షి. బ్రహ్మ కారు కలిపితే బ్రహ్మర్ అయింది, షిహి కలిపితే బ్రహ్మర్షి అయిపోయింది. అర్ బ్రహ్మర్, బ్రహ్మర్ ప్లస్ షిహి బ్రహ్మర్షి. బ్రహ్మర్ అంటే బ్రహ్మర్ అన్నప్పుడే బ్రహ్మలో ఆపో తీసిస్తే బ్రహ్మన్ ఉంది, అర్ అనే అక్షరం రాసే మధ్యలో అర్ అనే జంట అక్షరాలు రాస్తే బ్రహ్మ ప్లస్ అర్ బ్రహ్మర్, షి ఉంది కాబట్టి బ్రహ్మర్షి అయిపోయింది. తర్వాత సప్త ఋషయ కనుక ఇక్కడ హ్రస్వ అకారము, ఇక్కడ రుకారము, ఇది రెండు పోతే అప్పుడు సప్త్ అవుతుంది, ప్లస్ అర్ ప్లస్ శయ, కనుక అప్పుడు సప్తర్షయ. మిగిలింది రూ పోయింది కదా, సప్తర్షయ. తర్వాత వర్ష ప్లస్ ఋతువు, ఇక్కడ దీర్ఘ అకారము తర్వాత రుకారము, ఇవి రెండు కూడా పోయాయి. అప్పుడు వర్ష్ ప్లస్ అర్ ప్లస్ ఋతువు, అప్పుడు వర్షర్తుః. వసంతర్తుః, కన్వర్షి. సరే, ఎంత బాగున్నదో వినడానికి, చక్కని మార్పు వచ్చింది. తర్వాత 3, 4 నువ్వు చెప్ప మామూలు, అయితే 2 నువ్వు చెప్పు, 2 కళ్యాణ్ సుమన్ చెప్పు. అలాగే సార్. వసంత ప్లస్ ఋతుః, వసంతర్తుః. అంటే పూర్వపదంలో ఉన్న హ్రస్వ అకారానికి పరపదంలో ఉన్న హ్రస్వ రుకారం పరమైనప్పుడు రెండు తొలగిపోయి అక్కడ మనకి అర్ అనే అర్ వస్తుంది. సో ఇక్కడ వసంత్ ప్లస్ అర్ ప్లస్ తుహు, వసంతర్తుః. వసంత అర్ తుహు వసంతర్తుః. వసంత ఋతుః అని మరి రాయకూడదు, పోవాలి కదా. వసంతర్తుః. అవును, వసంతర్తుః. నెక్స్ట్ కన్వ ప్లస్ ఋషి, కన్వర్షి. ఇక్కడ కన్వ అకార, ఇందులో పూర్వపదంలో ఉన్న హ్రస్వ అకారానికి మళ్ళా పరపదంలో ఉన్న హ్రస్వ రుకారం పరమైనప్పుడు ఇవి రెండు తొలగి వేరేగా మనకి అర్ అనేది వస్తుంది. సో ఇక్కడ కన్ను ప్లస్ అర్ ప్లస్ షిహి.
కన్వర్షి. కన్వర్షి అనాలా సార్ ఇక్కడ? అక్కడ ఒట్టి షిహి రూపోతే షిహి మిగిలింది కదా. షిహి మిగిలింది. షిహి అర్షిహి, అరకి షిహి కలిపితే అర్షిహి, కండికి అర్షి కలిపితే కన్వర్షి. కన్వర్షి. ఎస్ సార్. తర్వాత రెండు మీరు చెప్పండి. కళ్యాణ్ సుమన్ సార్ ఉత్తమ ప్లస్ రుణహాలో హస్వ అకారం ప్లస్ ఈ రూ పోయి ఎర్ర వచ్చింది సార్. వచ్చి ఉత్తమర్ణహ అని వచ్చింది. అధమ ప్లస్ రుణహ అధమర్ణహ, అధమాలోని అధమాలోని హస్వకారము రూ పోయి ఎర్ర వచ్చింది సార్. అధమర్ణహ అని వచ్చింది సార్. ఎలా వచ్చింది స్టెప్ చెప్పండి. అధమర్ణహ అన్నప్పుడు స్టెప్స్. అధమాలోని హస్వకారము రూ పోయి ఎర్ర వచ్చింది. వచ్చి అకారం పోతే ఏం మిగిలింది అక్కడ? అర్ణహ మిగిలింది. అధమర్ణండి. అథమాలో అకారం పోతే ఏం మిగిలింది? అధా మిగిలింది. అధా మిగలేదు. అధం మిగిలింది. అకారమే పోయింది. మకారం తీసి అధం మిగిలింది. ప్లస్ ప్లస్ రుకారం తీసి ఒట్టి నా రాయాలి. అథం అర్ ప్లస్ నహ అథమర్ణహ. ఉత్తమర్ణహ అంటే అప్పు ఇచ్చేవాడు, అథమర్ణహ అంటే అప్పు తీసుకునేవాడు. ఓకే సార్, నా దగ్గర ఇది ఉపర ఉరండ్రపరహ సూత్రం ఉన్నది సార్. కానీ ఇదే మీరు చెప్పినట్టుగానే ఇది ఏంటంటే రువర్ణస్య స్థానే అన్నమాట. ప్రసజ్యమాన ఏమైనా పరు భవతి అని. మీరు కొత్తవేం చదవకండి. ఇప్పుడు చెప్పి ఇవన్నీ చాలా సరళ సంస్కృతం మనం నేర్చుకుంటాం. అర్రు అల్లు అనేవి ఎందుకంటే ఉరండ్రపరహ అనే సూత్రం ప్రకారం అదే లకారం అయితే ఇల్లు వస్తుంది తెలుసుకోండి. అంతమించి ఏం కన్ఫ్యూజ్ చేయొద్దు. అవును, అలాగే అది చాలు. ఓకే, ఇప్పుడు మీకు ఇవి చూపిస్తున్నాను. వరుసగా చదివేయండి. ఒక మూడేసి చెప్పున. సురేంద్ర అకారం. సురేంద్ర సార్. మనేప్సితం మునీంద్ర మునేంద్ర మహేశ్వర లోక ఈశ లోకేశ యథా ఇచ్చం యథేచ్ఛం ఇతి ఆది ఇత్యాది. పరమ ఈ ఊరులు పరమ వల్ల ఆ వచ్చింది కదా. పరమైంది ఇక్కడ ఈ వచ్చింది సార్. ఈ ప్లస్ ఇతి తర్వాత అకారం ఆ అనే అక్షరం పరమైంది. అది గుణసంధి కాదు. గుణ కాదు. యూరులకు అసమర్ణమైన అచ్చుపరమైనప్పుడు ఎవరలు వరుసగా వచ్చును. ఈకి యా వస్తుంది ఇత్యాది అనేది యనాదేశ సంధి తెలుసుకోవాలి. అర్థమైందా? మానవేంద్ర తథా ఇతి తథాతి తథేతి దినేశ నాగేంద్ర. మీకు ఇవ్వగానే మీకు మెసేజ్ దినేశ ఉమేశ నాగేంద్ర నాగేంద్ర మహుమాయిష ఉమేశ గిరీశ. అదే సంధి. సవర్ణీర్సంది. సవర్ణమైన అచ్చులు సవర్ణ ఈకారం పరమైంది. రెండు ఈకారాలే. గిరీష ఇందులో మిక్స్ అక్కడక్కడ యనాదేశ సంధి మీకు ఎందుకంటే టెస్ట్ కోసం అన్నమాట. ఓకే, సర్వ ఈశ్వర భాగ్య ఉదయ భాగ్యోదయ. ఉకారం వస్తే ఓకారం రావాలి కదా. లంబ ఉదర వీర ఉచితం వీరోచితం. భాను ఉదయ భానుదయ. ఏసింది సవర్ణీర్సంది. ఎందుకు? కూడా ఉకారాలే సార్. ఉకారం వచ్చింది కాబట్టి భానోదయ రాదు, భానుదయ. ఎందుకంటే ఉకారానికి ఉకారం. జ్ఞాన ఉపదేశ గంగోర్మి పర ఉపకార పరోపకార సు ఆగతం స్వాగతం. ఏసంది. ఎందుకు ఆ అనేది ఈ గుణసంధిలో అకారం రాకూడదు. ఈ ఊరులే పరం అవ్వాలి. ఆ వచ్చింది అసవర్ణ వచ్చిందంటే యనాదేశంకి పోవాలి. స్వాగతం అని. కుల ఉత్తమ సముద్ర ఊర్మి సముద్రోర్మి శోక ఉత్కర్ష
శోకోత్కర్ష మహా ఉదర మహోదర సాధూ ఉక్తం. సాధు మహా ఉదర చేసింది. చెప్పండి సవన విరక్సింది. ఎందుకు? రెండు ఉకారాలు వచ్చాయి సార్. ఆ సాధువులో హుస్కారం ఉంది, ఉక్తంలో. అమ్మ జ్యోతి పద్మజ, అమూల్య అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. అర్థమవుతోంది సార్, అర్థమవుతోంది. దుఃఖ ఉపశమనం. దుఃఖోపశమనం. కంఠ ఉపరి. కంఠోపరి. ఏక ఊనః. ఏకోనః. ఏకోనః. చాలా ఇంపార్టెంట్. ఏకోనః వింశతి అని చదువుతాం కదా. ఇది సమయాన్ని ఏకోనః చెప్పేది కదండి. వింశతి అని చదువుతున్నాం. ఏక ఊనః అంటే అర్థం ఏంటంటే తక్కువ, ఒక వన్ లెస్. లెస్ టు ఏక 20. అంటే వన్, ఊనః అంటే లెస్, వన్ లెస్ దాన్ అన్నమాట. ఏక ఊనః ఏకోనః, ఒకటి తక్కువ. ఏకోనః వింశతి, ఏక ఊన వింశతి. ఏకోనః సంధి వలన ఏకోన వింశతి అయిపోతుంది. ఏకోనః వింశతి పదాలు అవి ఏకోనఃలో విసర్గపోయి ఏకోన వింశతి అంటే 20 కంటే ఒకటి తక్కువ. ఏకోన త్రింశతి అంటే 29. ఊన అనేదాని కదా, ఊనః అంటే తక్కువ. ఏక ఊనః, అందుకే ఆ పదం మీకు ఇచ్చాను. ఏకోన వింశతి చూస్తూ ఉంటారు. అది యాక్చువల్గా ఏకోనః వింశతి, సంధివేశాన్న ఏకోన వింశతి. ఏకో ఊనః, వన్ లెస్ దాన్ వింశతి. వింశతి అంటే 20, 20 కంటే తక్కువ. సార్ అప్పుడు అది రాసేటప్పుడు ఏక్ ప్లస్ ఓ ప్లస్ నహ రాస్తామా సార్? ఏంటండి? ఏక్ ప్లస్ ఓ ప్లస్ నహ. ప్లస్ ఓ ప్లస్ నహ. ఏక్ ప్లస్ ఓ ఏకో నహ ఏకోనః. ఏకోనః. ఏక్ ప్లస్ ఓ ఏకో నహ ఏకోనః. ఏకోనః. అంటే ఒకటి. ఓకే. మూడు అర్కార విభాగం అంటే అర్ రావాలి కదా. ఇప్పుడు ఇందాక ఏంటంటే ఓ వచ్చింది, ఇప్పుడు అర్ రావాలి. ఎందుకు? రుకారం పరమవుతే అర్ వస్తుంది. చదవండి. గ్రీష్మ రుకారంపై గ్రీష్మర్తు అయిపోతుంది. జనకర్షి. పితృణం వేసింది. ఇది సార్ ఇది సవర్దీర్ఘంది. పితృణం కదా. పితృలో రుకారం ఉంది, రుకారానికి రుకారం. పితృణం అన్నప్పుడు ఆ వట్రసుడు అలాగే ఉంటుంది సవర్ణ దీర్ఘ సంధిలో. యణాదేశంలో వట్రసుడిపోయి కరారావుడు వస్తుంది. చూసుకోండి, నిన్న ఎగ్జాంపుల్స్ లో కొన్ని అలా ఉన్నాయి. ఉన్నప్పుడు కరారావుడు ఉన్నది అంటే అది యణాదేశ సంధి. సవర్ణ దీర్ఘ సంధిలో పితృణం, ఆ త్రుతలకు రుకారం అలానే ఉంటుంది. కృష్ణరుద్ధి. కృష్ణర్థి ఏ సంధి ఇది? ఇప్పుడు చెప్పారు గుణసంధి సార్. నా అంటే అకారానికి రుకారం వచ్చింది. సుఖరుతః. హేమంత ఋతుః. హేమంతలో ఇత్తే హేమంత్ ప్లస్ ప్లస్ తుః. హేమంతర్తుః. మాతృ ఆజ్ఞ. మాత్రాజ్ఞ ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకు కాదు? రుకారానికి అకారం అసవర్ణార్థపరమైంది. అందుకనే మాత్రాజ్ఞ వచ్చింది సార్. ఎలా ఉంటుంది మాత్రాజ్ఞ రాస్తే? మామూలు రకారం వస్తుంది. మామూలు రకారం మాత్రాజ్ఞ వస్తుంది. మాత్ర జ్ఞ అలా రాయాలి. అంతేగాని మా తృ అనేటటువంటి త్రుకారాన్ని ఇది రాయకూడదు. మాతృ రాయకూడదు. ఎందుకంటే యణాదేశ సంధిలో అది రుకారం పోయేసి ఇక ఎర్ర రావాలి కదా. అందువల్ల ఏంటంటే మాత్రాజ్ఞ. ఓకే, ఇది యణాదేశ సంధి. తవ రుకార. తవల్లుకార అవుతుందండి. తవ రుకారం నిత్యము తవర్కార. ఇదే అలు రాసి అనుకోండి తవల్కార. యాక్చువల్గా తవ రుకార తవర్కార. శిశిర ఋతుః. మా పద్మజ మాట్లాడండి మీరు. శిశిర ఋతుః. శిశిర్తు. శిశిర్
అర్ శిశుః తుహు. శిశిర్తహు. ప్రథమ ఋషి ప్రథమర్షి ప్రథమర్షి ప్రథమర్షి. మహర్షి. ఇదేంటండి రుణ 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 అని ఇచ్చాను. చాలా బాగుంది సార్, చెప్పాలి మీరు. చాలా బాగుంది. అది వదిలేయండి, మీకు తర్వాత అఖిలు. చెప్తాను. ఆకిలు కదా సార్. చాలా బాగుంది రుణాలో సార్. అకారం ఉంది, మళ్ళీ రుణాలో అరుకారం ఉంది. ఎడాదేశం ఉండాలి. రుణః అంటే ఏంటి? రుణ్ అర్ నహ. రుణర్నుణః. రుణర్నః. బాగుంది సార్. రుణర్నః. చాలా బాగుంది. కష్టం కొంచెం. పితృపదేశః. పితృపదేశః. పితృపదేశః పితృపదేశః. అదేంటి? ఎడాదేశం సార్. బికాస్ వట్టసుడికి మనకి ఉకారం వచ్చింది సార్. వట్రసుడికి అసవర్ణాచ్యుపరమైంది. సార్ పితృపదేశ. శరత్ ఋతుః. శరత్తు. సార్ శరత్ ఋతువు అది ఎలా రాస్తాం సార్? శరత్ ఋతువు. హలో వంశీ, నేను తర్వాత మాట్లాడతా, క్లాస్ లో ఉన్నా. శరత ఋతువులో తకారం పోతే శరత్ అయింది కదా. శరత్ ఋతువు వస్తుంది అనమాట. ఆ తకారం దకారం అవుతుంది అన్నమాట. జస్తంది కలిసి గుణసంధి వస్తుంది. ఓకే ఓకే. ఎక్కడైనా ఈ తకారం వచ్చింది అనుకోండి, అది దకారంగా మారిపోతుంది. అలాంటి దాన్ని జస్త్వసంధి. జస్త్వసంధి మీద గుణసంధి. శరత్ ముందు శరద్ అవుతుంది, అప్పుడు అరగలుస్తుంది. శరదృతువు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే మీకు విడదీసినప్పుడు శరత్ ఋతువు వస్తుంది. విడదీసినప్పుడు శరత్ ఋతువు అని తర్వాత శరదృతువు అయిపోతుంది. ఓకే సార్, మన తెలుగులో కూడా శరదృతువు అనే రాస్తాం కదా. అందులో అన్ని కూడా తెలుగు, సంస్కృతం నుంచే తెలుగు వచ్చింది. తెలుగు ఏం కొత్త భాష కాదు కదా. అదే సార్ ఇదేం సంధి సార్? దాని కూతురే ఈ తెలుగు. శరదృతువు అని రాసినప్పుడు దకారం దకారం అవడానికి జస్త్వసంధి అని వస్తుంది. తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. రుణ ఒకటి శరదృతువు ఒకటి వదిలేండి పర్వాలేదు. మహార్థి అంటే మహాల హా పోయింది. మహర్తి ఉత్తమ ఋషి. ఉత్తమర్షి 45 ఇచ్చాను మీకు. అలాగే సార్. వాటికి ఆన్సర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆన్సర్లు ఇవ్వను, మళ్ళీ ప్రశ్న పత్రం రాయండి. రాసినప్పుడు ఏం చేయాలంటే మీరు దుఃఖ ఉపశమనం, నెక్స్ట్ స్టెప్ దుఃఖ్ ప్లస్ ఓ ప్లస్ పశమనం, దుఃఖోపశమనం అని రాయగలిగి ఉంటారు. మొదటి దీంట్లో దుఃఖ్ ప్లస్ ఓ ప్లస్ ఉపశమనం, నెక్స్ట్లో ఊ కొట్టేస్తారు. దుఃఖ్ ఓ పశమనం కలిపితే దుఃఖోపశమనం. అలా చేయాలి. ఇందులో సవర్ణ దీర్ఘ సంధి కానీ అనాదేశ సంధి కానీ ఉంటే గుర్తించండి. ఓకే, అలాగే సార్. అర్థమైందా? నాకు చాలా బాగా చెప్పారు సార్. ఏమ్మా పద్మజమ్మ? అర్థమైంది సార్. అమూల్యక్క? సార్ కొంచెం చిన్న డౌట్ ఇవి ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చదువుకోవాలని ఉంది సార్. బాగా అర్థమైంది సార్. ఇక్కడ గుణసంధి అని ఎందుకంటారో అది కూడా చెప్పాను. గుణములను ఆయన పేరు పెట్టారు కాబట్టి వాటితో సంబంధించిన సంధి గుణసంధి. గుణము మార్చుకుంటున్నాయి కాబట్టి, ఉచ్చారణ స్థానాన్ని మార్చుకుంటున్నాయి కాబట్టి గుణసంధి. ఇలాంటి చెప్పరు ఎవరు మీకు. గుణసంధి గుణసంధి ఎందుకు గుణసంధి అన్నారు డౌట్ రావాలి కదా మీకు. అవును, ఇక్కడ కూడా చూడండి, ఇది మీకు చెప్పలేదు ఈ పార్ట్. ఆ ప్లస్ ఆకి అల్ పరమైనటువంటి దీర్ఘ అలు ఉండదు. అల్ అనేది తవ్ అని వస్తుంది. లక్ అకార తవల్కార. ఆకి ఆ ప్లస్ ఆకి అల్ ఏంటది అలు అనే అక్షరం పరమవుతే అల్ రావాలి. అప్పుడు తవాల తవ్ అవుతుంది. తవ్ ప్లస్ అల్ తవల్కార తవల్కార. తవ్ ప్లస్ లకార తవల్కార అంటే ఏమిటంటే అర్థం? అలుకార అంటే అలు అనే అక్షరం. అలుకారు అలు అనే అక్షరం.
తవల్కార అంటే తవ అంటే నీ యొక్క అక్షరము, అంటే నీ రైటింగ్ అలా ఉంది అని చెప్పడానికి తవల్కార. దేనికి సార్? హలో, ఈ రైటింగ్, దిస్ ఇస్ రైటింగ్. ఓకే. అలుకారము అంటే అక్షరము అని అర్థం. ఓకే సార్. కృష్ణునికి అలుకార అని పేరుంది. ఎందుకు? అక్షరాల్లో అకారమైన ఆయనే. అక్షరాణం అకారోష్మి అన్నారు. కృష్ణుడు అలా ఉంచండి. అలా అలుకారము అంటే అర్థము అక్షరము అని అర్థం. ఎవరి అక్షరము? నీ యొక్క అంటే యువర్ రైటింగ్ అని అర్థం తెలుగులో. తవల్కార అంటే అర్థం. ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ సార్. నీ యొక్క అల్ అనే అక్షరము అని అర్థం. నిజ జీవితంలో నీ యొక్క అక్షరము అంటే నీ రైటింగ్. ఇదే పేరుతో సామవేదంలో ఒక బ్రాహ్మణం ఉంది, దానిని తవల్కార బ్రాహ్మణం అంటారు. ఆ తవల్కార బ్రాహ్మణం నుంచే కేనోపనిషత్తు వచ్చి. తవల్కారుడని ఒక ఋషి గారి పేరు, ఆయన పేరు. ఇది నామవాచకం కూడా సార్. మరాఠీ వాళ్ళకి తవల్కార ఆ మరాఠీ పేరు. తవల్కార ఋషి గారు చెప్పిన ఉపనిషత్తు కాబట్టి తవల్కార బ్రాహ్మణ కేనోపనిషత్తునే తవల్కారోపనిషత్తు అని కూడా అంటే ఋషి పేరు కూడా అనమాట. ఋషి పేరు కూడాను. కానీ ఇక్కడ వ్యాకరణంగా ఋషి పేరు అని చెప్పకూడదు. నీ యొక్క అక్షరం. వ్యాకరణం పేరు పెట్టించుకోవచ్చు. గుణ అని పేరు పెట్టుకుంటారు. గుణాకార పెట్టుకోవచ్చు. గుణ అంటే వ్యాకరణంలో పేరు చెప్పు. గుణ అంటే ఏమిటి ఇక్కడ చెప్పు. ఇక్కడ ఏమిటి? నీ రైటింగ్ అని అర్థం. వ్యాకరణం. తవల్కార అంటే యువర్ రైటింగ్ అని అర్థం. చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ కొత్త ఆత్గుణ ఉరన్ రపరహ సూత్రాల ప్రకారంగా ఆ అండ్ అల్ కలిసినప్పుడు, అలుకారం వచ్చినప్పుడు అర్ బదులు అల్ అనే గుణరూపం ఏకాదేశంగా వస్తుంది. తవ్ అల్కార తవల్కార అవుతుంది. అంటే నీ యొక్క అక్షరము అని అర్థము. నీ అక్షరం అంటే నీ రైటింగ్. ఆ పేరు ఒక పేరు కూడా. ఏకాదేశం అంటే చెప్పాను, ఏమిటో మీకు తెలుసుకున్నాం. ఇంద్ర దేవేంద్ర, ఒక ఈ అకారం పోయింది, ఇంద్రాల ఇకారం పోయింది, రెండుపై ఒకటే వచ్చింది ఏకారం. దాన్నేమో ఏకాదేశం అంటాం. వర్ణోత్పత్తి స్థానాలు కూడా చూపించాను మీకు, శాస్త్ర కారణం చెప్పాను. తర్వాత ధ్వని ప్రకారంగా కారణాలు ఉంటాయో ఆ ధ్వని శాస్త్రంలో చూసుకున్నాం. అంఠ్యాలు, సూత్ర వివరణ అంతా అయిపోయింది. తవల్కారహ చెప్పుకున్నాం. అర్రల్ వెనుక ఉన్న సూత్రం, అర్రల్లో వచ్చినప్పుడు ఉరండ్రపరహ చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని సూత్రాలు ఉంటూ ఆత్ గుణ, అదేం గుణ, తర్వాత ఆత్ గుణ, ఉరండ్రపరహ అనేటువంటి మూడు సూత్రాలు కలుస్తుంది. 3 సూత్రాలు రాసి వివరించండి. ఇప్పుడు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి 45 కాకుండా సూత్రములను వ్రాసి వివరించుడు. ఓకే, అలాగే అది కూడా యాడ్ చేయాలి. ఈ పాఠంలో చదువుకున్న సూత్రాలను వివరించండి అని రాసిస్తా. ఓకే, సమాధానాలు తర్వాత చూద్దాం. పోయినసారి సమాధానాలు పెట్టాను, చూసుకోండి. కొన్ని చోట్ల తప్పులు రాసినవి మీరు చూసి దిద్దుకోండి. అది సందేహాలు ఉంటే అడగండి. ఓకే, ఎండ్ చేసుకుందామా? జయతు భారతం, జయతు సంస్కృతం. బ్యూటిఫుల్. ఓకే, మళ్ళీ వచ్చే సోమవారం కలుసుకుందాం. ఏ సంధి చెప్పుకుంటాం వచ్చే సోమవారం? మీరు చెప్పాలి. వృద్ధి సంధి. ఓకే, అంటే అత్సంధులు చెప్పుకుంటున్నాం. అత్సంధిలో మొదటిది అనాదేశము, అసవర్ణ అచ్చు, తర్వాత సవర్ణ అచ్చు, తర్వాత గుణాక్షరాలు గుణసంధి, తర్వాత వృద్ధి సంధి. అలా ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట.